అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రెడీ స్టూడియో. ఇవాళ కొంచెం లేట్ అయితే అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ మీకు పోస్ట్ అయ్యేలోపు అప్లోడ్ చేసేలోపు. అయితే ఇవాళ శారీస్ చూసేది ఏంటంటే చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న లైట్ వెయిట్ ఉన్న బనారస్ సిల్క్ శారీస్ ఇవి. సో ఈ కంప్లీట్ మనకు కనిపించే లైన్స్ ఒకసారి ప్లీట్స్ లో కనిపిస్తుందా, దగ్గర చూడండి. మొత్తం తరోగా ఈ లైన్స్ వచ్చినాయి, చాలా దగ్గరగా జరీ లైన్స్ వచ్చినాయి. ఇది ఎట్లా ఉందంటే చాలా లైట్ లావెండర్ స్కిన్ టోన్ కలిసిన కలర్ షేడ్ లా ఉండి, అందుకే బాగా తేలింది. ప్రతి దాని కూడా మనకి కాంట్రాస్ట్ లాగా ఇట్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 ఇంచ్ అండ్ వెరాస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఇంచెస్. సో ప్లీట్స్ సరిగ్గా పడడం, లైట్ వెయిట్ ఉండడం, మెయిన్ గా ఏంటంటే త్రూ అవుట్ డే కట్టుకున్నా కూడా హ్యాపీగా ఉంటుంది. ఇట్లాంటి శారీస్ ఒక్కోసారి కొంచెం బరువు వస్తుంది, బట్ లిటరల్లీ ఇది అస్సలు బరువు లేదు. బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ వచ్చి ఇట్లా బార్డర్ వస్తుంది. సో 1 by 1 కలర్స్ చూపించే ముందు ప్రైస్ విషయానికి వస్తే 2650. ఫస్ట్ టైం మాత్రమే మనం డ్రై వాష్ అండ్ ఏజ్ గ్రూప్ అయితే చెప్పే పని లేదు, ఎవరైనా కట్టుకోవచ్చు. బికాస్ ట్రాన్స్పరెంట్ ఎట్లా లేదు, చిన్న ఫంక్షన్స్ కి పట్టు లుక్ రావాలి అండ్ కొంచెం రీజనబుల్ ప్రైస్ లో మనకు 3000 లోపు అంటే ఇది గ్రాప్ చేసుకోవచ్చు. సో లైట్ వెయిట్ ఉండడంతో పాటు యాజ్ ఐ టోల్ యూ ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. లైట్ మనకి మస్టర్డ్ గ్రీన్, ఇది మస్టర్డ్ గ్రీన్ కి బ్రౌన్ కాంబినేషన్. సో ప్రతి దాని కూడా ఇదే డీటెయిల్స్ కంప్లీట్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా. అండ్ దయచేసి మళ్ళీ పిక్ అడగకండి. ఎప్పుడైనా కూడా ఏ ప్లేస్ లో అయినా కూడా మన ఫొటోస్ లో వీడియోస్ లో వేరియేషన్ వస్తుంది. కాబట్టి మేము మీకు కాల్స్ ఇంకా దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాం, డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాం. పిక్ అనగానే ఏమవుతుందంటే కలర్ వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు మీకు వీడియోలో ఏ కలర్ కాంబినేషన్ అయితే కనిపిస్తుందో స్క్రీన్ లో అదే మీకు యాజ్ డీస్ వస్తుంది. అది రాకపోతే నన్ను అడగండి, ఓకేనా? సో దాన్ని బట్టి మీరు అచ్చా ఇట్లా ఉంటుందా అనే ఒక అవగాహన తోటి తీసుకోండి. ఇది పళ్ళు రిచ్ గా ఇంతే వస్తుంది, మరి పెద్దగా రాదు. వెరాస్ ఆ కింద కనిపించే బ్రౌన్ మనకి బ్లౌజ్ విత్ బార్డర్ ఉంది. సో సూపర్ కలర్ కాంబినేషన్స్ సూపర్ ఉన్నాయి. ఇప్పుడు తర్వాత తెలంగాణ పింక్ కి పింక్ ఫటాఫట్ చూద్దాం. హైట్ కూడా ఇంకో శారీలో చూపిస్తా. 45 ఇంచెస్ బరాబర్ ఉంది. ఇది పళ్ళు అండ్ మీరు ఎడ్జ్ లో వచ్చిన జరీ కూడా అబ్జర్వ్ చేయండి, ఇందులో రోజ్ గోల్డ్ వచ్చింది. సో ప్రతి కలర్ కాంబినేషన్ బట్టి మనకి ఎడ్జ్కొచ్చే ఈ బార్డర్స్ లో కలర్ అనేది మారుతుంది. నేరేడు పండు కలర్, ఇది ఒకసారి హైట్ చూడండి, 45 ఇంచెస్ ఆఫ్ హైట్. నేరేడు పండు కలర్ కూడా పింక్ మంచిగా తేలింది. లైన్స్ అనేది ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయి బికాస్ డార్క్ కలర్ కాబట్టి. అండ్ ఇది ఎట్లా వచ్చింది తెలుసా, ఈ లైన్స్ కూడా కంటిన్యూ కాదు, ఇక్కడికి బ్రేక్ లాగా. తర్వాత కొంగిది బ్లౌజ్, దీంట్లో బ్లౌజే ప్రిఫర్ చేయండి. ఇంకా బాగా రిచ్ లుక్ అంటే అప్పుడు మగ్గం బ్లౌజ్ అనేది ఆప్షన్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ప్రతిమ ఇచ్చినప్పుడు పళ్ళు ఇంకొంచెం అటుపోయేలాగా లావెండర్కి లైట్ కనకాంబరం కలర్. యూనిక్గా ఉన్నాయి కదా కలర్స్. ఇది బ్లౌజ్ లైట్ ఆనియన్ పింక్ కలర్, చాలా లైట్ ఆనియన్ పింక్ కలర్కి లైట్ పిస్తా గ్రీన్ కలర్. పళ్ళు అండ్ దీంట్లో బ్లౌజ్ సైడ్. నెక్స్ట్ మళ్ళీ డార్క్ కలర్, డార్క్ నేవీ బ్లూ, దానికి ఆనంద బ్లూ. పళ్ళు బ్లౌజ్. నెక్స్ట్ లైట్ బేజ్ కలర్, దీనికి వచ్చేసి ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్ వచ్చింది. సో కొన్ని ఇంగ్లీష్ కలర్స్లో ఉన్నాయి పేస్టల్లో అండ్ కొన్ని ఎందుకు కూడా తిమ్మట్లా ఇంత పని పెడుతున్నావు నాకు, ఒకసారి ఇచ్చి లాస్టా. లైట్ బేజ్ కలర్కి మనకి ఫ్లోరోసెంట్ గ్రీన్ వచ్చింది, కొంగిట్లా కింద కనిపించేది. అండ్ తర్వాత బ్లౌజ్. నెక్స్ట్ ఇది కూడా కొంచెం తెలంగాణ పింక్కి దగ్గరగా ఉన్న కలర్ కాంబినేషన్, లావెండర్ అండ్ తెలంగాణ పింక్కి దగ్గరగా ఉన్న కాంబినేషన్కి లైట్ రెగ్జోనా గ్రీన్ కలర్. మనకి 2 బార్డర్స్ వచ్చినాయి. పళ్ళు వెరాస్ బ్లౌజ్. లాస్ట్ కదా, లాస్ట్ పిస్తా గ్రీన్ కలర్కి లావెండర్ అండ్ బ్లౌజ్. సో మొత్తానికైతే 10 కలర్ఫుల్ శారీస్ చూసినాం కదా, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఫంక్షన్స్ కి యాప్ట్ గా ఉన్నాయి. అండ్
ఎన్నిసార్లు అండ్ అంటే ఈ మధ్య ఓకే, రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ లేదు కాబట్టి జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. ఇంకా ఏ వివరాలు ఉన్నా పర్చేస్ చేసే ముందే అడగండి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.